నేను ఇప్పుడు నా భర్తను అలా సాకుతున్నాను. నా చింతల్లా నేను వెళ్ళిపోతే ఆయన ఏ బాధపడిపోతారో అని బెంగ పెట్టుకుంటున్నాను. నా కళ్ళ ముందు ఆయన వెళ్ళిపోతే ఆ తర్వాత ఒక్క క్షణం నేను ఉండవలసిన అవసరం లేదు, నేను కూడా వెళ్ళిపోతాను. కానీ నా కళ్ళ ముందు ఆయన వెళ్ళిపోవాలి. ఆయన ఉండిపోయి నేను వెళ్ళిపోతే నేను బెంగతో వెళ్ళలేక వెళ్ళాలి. ఆయన ఏమైపోతారన్న బెంగ. ఆయన వెళ్ళిపోతే ఇంకా నాకు బెంగ లేదు. ఒక్క క్షణం ఆలస్యం చేయకుండా నేను వెళ్ళిపోగలను. అందుకని నన్ను అలా ఆశీర్వదించండి అన్నారు. అంతటి విరాగి, అంతటి బ్రహ్మజ్ఞానమూర్తి 2 చేతులు వెనక్కి నేల మీద పెట్టి వాలి ఒక 5 నిమిషాల సేపు అలా ఉండిపోయి, తథాస్తు అమ్మ నీ కోరిక నెరవేరాలని ఆశీర్వదిస్తున్నాను అని తీర్థం ఇచ్చి తర్వాత సభలో ఈ విషయాన్ని చెప్పి ఆయన ఉద్విగ్నతని పొందారు. ఇది భారతీయ స్త్రీ గొప్పతనం. ఆమె భర్త కోసం అంత పరితపిస్తుంది, అన్నదమ్ముల కోసం అంత పరితపిస్తుంది, తండ్రి కోసం అంత పరితపిస్తుంది. తన కోసము అని తను ఏమీ కోరుకోదు. ఆమె కోరుకునేది ఏమైనా ఉంటే అత్తింటి వారి వైపు సౌఖ్యం, పుట్టింటి వారి సౌఖ్యం. మరి నీ సౌఖ్యం, వారిద్దరూ సౌఖ్యంగా ఉండడమే తన సౌఖ్యం ఉంటుంది. అటువంటి ఉత్తమమైనటువంటి లక్షణములు కలిగినటువంటిది స్త్రీ. అటువంటి భార్యని గౌరవించడం చేత కానివాడు, నిరంతరం భార్యని బాధపెట్టేవాడు, దాంపత్యం అన్న తర్వాత ఎప్పుడో ఒక మాట అనుకోకపోవడం ఉండదు అని నేను అనను. కఠినంగా ఎప్పుడైనా ఓ మాట అనకుండా ఉండడం సాధ్యం అవుతుందా అంటే అన్ని వేళలా సాధ్యం అవుతుంది అని నేను తీర్మానం చెయ్యను. కానీ అది అక్కడ వరకే. పొంగిన పాలు లోపలికి వెళ్ళిపోయినట్టు మళ్ళీ వెంటనే ప్రేమ ఆవరించాలి తప్ప ఏ కారణం చేత కూడా భార్య యందు ద్వేషభావాన్ని పెంచుకోవడం మర్యాదతో కూడిన విషయం కాదు. తనకి అంత చేసే భార్య మీదే ప్రేమ లేకపోతే, ఆమెనే అంగీకరించలేకపోతే, ఆమెనే దూరంగా పెట్టాను నేను ఒక్కడనే ఉంటున్నానన్నవాడిని సమాజంలో ఎవరు నమ్మగలరు? కాబట్టి భార్య యందు ఆ ప్రీతి లేకపోతే, ఒకవేళ భార్య యందు ఏదైనా తెలియక దోషాలో బలహీనతో ఉన్న బిడ్డని తండ్రి కాపాడినట్టు గురువై దైవమై భర్త కాపాడుకోలేకపోతే, తాను రాజీ పడలేకపోతే అర్థం లేని విషయం. ఆ రాజీ పడడం కూడా రావాలి భర్తృత్వంలో తప్ప ద్వేషభావం భార్య యందు పెంచుకోవడం మర్యాదతో కూడుకున్నది కాదు. ఆమె యందు ఎప్పుడూ ఆ ప్రేమ నిలబెట్టుకోవలసిందే. ఎందుకనంటే పరస్పర ఉద్ధారకములు, శరీరం వరకు పోయే సంబంధం కాదు, ఆత్మల వరకు ఉన్న సంబంధం అది. అందుకని దాని యందు ప్రేమతో బ్రతకవలసిందే తప్ప అది ఐచ్ఛికము కాదు అంటాడు విదురుడు. కాబట్టి ఏలినవానిని దైవము, ఆలిని, అట్లాగే బంధువులను, మనకి బంధువులు ఉంటారు. ఈ బంధువులు భగవంతుడు కల్పించినటువంటి అనుబంధాలు. ఇవి మనకి మనంగా ఏర్పరచుకున్నవి కావు. తల్లి భగవంతుడు ఇచ్చింది, ఆమె లేనినాడు అసలు జీవితమే లేదు. నిక్కచ్చిగా మాట్లాడాలి అంటే బిడ్డ తల్లి కన్నా వేరు కాడు. ఎందుకనంటే నాకు ఒక చిన్న కురుపు వేసిందనుకోండి, వైద్యుడు ఆ కురుపుని జాగ్రత్తగా కోసేసి ఓ చిన్న గాజు పాత్రలో పెట్టి తీసుకొచ్చి నా కొడుక్కి చూపించి, దీనితోనైనా మీ నాన్నగారు ఇంత బాధపడ్డారు, ఇదిగో ఆయనలో కురుపు అంటే, బా ఎలా ఉందో, ఎంత బాధపడ్డారో ఆయన ఇన్నాళ్ళ నుంచి అంటాడు. అది చూసి నాలో పుట్టిన కురుపు నాలో భాగమైనట్టే అమ్మ కడుపులో పెరిగిన మనం నిజానికి అమ్మ శరీరంలో అంతర్భాగం. కురుపు కోసి తీసేస్తారు, అమ్మ కడుపులోంచి ప్రసవమై మనం బయటికి వచ్చాం. నిజానికి ఈ శరీరం అమ్మయే. అందుకే లోకంలో అమ్మ పుట్టినరోజు తప్పకుండా చెయ్యాలి అని 5 పుట్టినరోజులు తప్పకుండా ప్రతివారు చెయ్యాలి. తల్లి పుట్టినరోజు అసలు ఆ తల్లి అన్నది ఉండబట్టి కదా మనం ఉన్నాం. పైగా బిడ్డ పుట్టినరోజు అన్న మాటకు అర్థం ఏమిటంటే తల్లికి కూడా పుట్టినరోజు అని. ఎందువల్ల అంటే బిడ్డ పుట్టిన ప్రతిసారి తల్లి మరణానికి అతుచేరువలోకి వెళ్ళి మళ్ళీ బ్రతికింది. అందుకని ఆమెకి మళ్ళీ పుట్టినరోజు. బిడ్డ పుట్టినరోజు తల్లికి పుట్టినరోజే. తండ్రి పుట్టినరోజు తప్పకుండా చెయ్యాలి. మూలం ఆయన. ఆయన లేనినాడు ఈ శరీరం ఎక్కడిది? ఆయన లేనినాడు సంస్కారం ఎక్కడిది? ఆయన లేనినాడు ఈ చదువు ఎవరు నేర్పించారు? ఆయన లేనినాడు అభ్యున్నతి ఎలా కలిగింది? వేలు పట్టి నడిపించిన వాడెవరు? ఆశీర్వదించిన వారెవరు?
నేను వృద్ధిలోకి రావాలని తాపత్రయపడిన వారెవరు? అటువంటి తండ్రి పుట్టినరోజు తప్పకుండా చెయ్యాలి. 3, గురువుగారి యొక్క పుట్టినరోజు తప్పకుండా చెయ్యాలి. తల్లి తండ్రి జన్మనిచ్చారు, ఇక మళ్ళీ జన్మ రావలసిన అవసరం లేని జ్ఞానమునిచ్చిన వాడు గురువు. నిస్వార్థపరుడై తాను కష్టపడి చదువుకున్నది ఏ ప్రతిఫలాన్ని అపేక్షించకుండా ఇచ్చేశాడు. అటువంటి గురువు పుట్టినరోజు చెయ్యాలి. 4, దైవము యొక్క పుట్టినరోజు చెయ్యాలి. ఆద్యంతములు లేవు దైవానికని మీరే అన్నారు కదా, ఇక మళ్ళీ పుట్టినరోజు ఎక్కడిది అంటే, ఆద్యంతములు లేని పరమేశ్వరుడు తనంత తాను కోరుకుని వివిధ రూపాలలో ఆవిర్భవించాడు. అదే భగవంతుని యొక్క జయంతి కార్యక్రమం. చూడండి, వేదోద్ధారణ మందరాభరణ పృథ్వీధర్మ నిర్మాణ ప్రహ్లాదత్రాణ బలిప్రతారణ నృపాహంకార నిర్వాపణ వైదేహీరమణ ధనంజయ జయ వ్యాపార పారీణ క్షోణీ దివ్యత్కరుణ తమోహరణ తండ్రి వెంకటేశ ప్రభో అంటారు. అజాయమానో బహుధా విజాయితే అంటుంది వేదం. పుట్టవలసిన అవసరం లేనివాడు ఎన్నో మాటలు పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని అనేక అవతారములుగా వచ్చాడు. ఆ అవతారములు ఏ ఏ రోజులలో వచ్చాయో ఆ జయంతులను నిర్వహిస్తారు. మత్స్య జయంతి, కూర్మ జయంతి, శ్రీరామనవమి, కృష్ణాష్టమి, ఇవన్నీ ఆ కోవలోకి వచ్చేవి. అవి భగవంతుడి పుట్టినరోజులు. తన పుట్టినరోజు తాను చేసుకుంటాడు. మళ్ళీ పుట్టినరోజుని చూడాలి అంటే ఆయుర్దాయం కోసమని పెద్దలకి నమస్కరించడం, ఏదో చిరంజీవుల్ని స్మరించడం, నల్ల నువ్వులు, ఆవు పాలు, బెల్లం ముక్క కలిపి తినడం, ఇటువంటివన్నీ చేసి దైవాన్ని ఆరాధన చేసి కొత్త బట్టలు కట్టుకుని పుట్టినరోజుని చేసుకుంటారు. కాబట్టి 5 పుట్టినరోజులు చేస్తారు. ఆ 5 పుట్టినరోజులు చేసేటప్పుడు మనం గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే, అది భగవంతుడు కల్పించినటువంటి బంధుత్వం. అమ్మ అది మనం కొత్తగా పెట్టుకున్నది కాదు. అమ్మ లేనినాడు మనం లేం, తండ్రి ఆయన లేనినాడు మనం లేం. మనకి గొప్ప ఊరట అన్నదమ్ములు. ఎంత వయసు వచ్చేసేయనివ్వండి, 80 ఏళ్ళు రానివ్వండి అన్నయ్యకి, అన్నయ్య దిగుతూ ఉంటే గబగబా తమ్ముడు పరిగెత్తికి వెళ్ళి, తమ్ముడికి 70 ఏళ్ళు అయినా తమ్ముడు వెళ్ళి అన్నయ్య చేయి పట్టుకుని తీసుకొస్తున్నాడు అనుకోండి, అన్నయ్య కొంచెం దగ్గాడు అనుకోండి, అన్నయ్య మంచినీళ్ళు తాగుతావా అని గబగబా వెళ్ళి తమ్ముడు పట్టుకొచ్చాడు అనుకోండి, అంత పెద్దవాళ్ళు అయిపోయినా కూడా ఆ అన్న తమ్ముడు చెయ్యి పట్టుకుని కలిసి నడుస్తుంటే, అన్నదమ్ములు కలిసి కూర్చుంటే, అన్నదమ్ములు మాట్లాడుకుంటుంటే, ఏదైనా శుభకార్యం జరగాలి అంటే మా అన్నగారు ఉన్నారు, ఆయన రావాలి, ఆయన పెద్దవాడు అని చెప్పి ఆయన్ని గౌరవించి ఆయన్ని తీసుకొచ్చి కూర్చోపెట్టి అక్షతలు వేయించుకుంటుంటే, ఆ అన్నదమ్ముల మధ్య ఆప్యాయత, ఆ అక్క చెల్లెళ్ళ మధ్య ఆప్యాయత ఎంత గొప్పగా ఉంటుంది. అసలు అంతంత వయసులో వచ్చేసిన ఆ కలుసుకున్నప్పుడు ఆ ప్రేమ, ఎప్పుడో చిన్నప్పటి ఆటలు అవి తలుచుకుని వాళ్ళు నవ్వుకునే నవ్వులు, అవి మనుషులకి ఎంత హాయినిస్తాయి, ఎంత సేద తీరుస్తాయి. రామాయణాదులు చదివితే ఆ అనుబంధాలు ఎంత గొప్పగా అనిపిస్తాయో. భారతంలో ధర్మరాజు గారు తమ్ముళ్ళ కోసం ఎంత పరితపిస్తూ ఉంటాడు. ఆ అనుబంధాలు అనేటటువంటివి మనం కల్పించుకున్నవి కావు, అవి భగవంతుడు ఇచ్చినటువంటివి. ఆ భగవంతుడు ఇచ్చినటువంటి అనుబంధాన్ని, ఆ ఆప్యాయతని గౌరవించడం చేత కావాలి. ఆ గౌరవించడం చేత కాలేదనుకోండి, దానికి అర్థం ఉండదు. శ్రీరామాయణంలో చిట్ట చివర రాముడు పుష్పక విమానంలోంచి కిందకి దిగుతున్నాడు, అరణ్యవాసం పూర్తి చేసి తిరిగి వచ్చేసి. గబగబా పరిగెత్తికెళ్ళి భరతుడు ఆయనకి పాదుకలు పెట్టాడు. లక్ష్మణుడు, శత్రుఘ్నుడు చామరం వేస్తున్నారు. రాముడు దిగి వెడుతున్నాడు. విభీషణుడు ఉత్తరీయంతో కళ్ళొత్తుకున్నాడు. ఎందుకని? నాకు 2 అన్నయ్యలు ఉన్నారు, 2 జగజ్జెట్టీలు. లోకాన్ని గెలిచినటువంటి వాడు రావణాసురుడు, 2వ వాడు కుంభకర్ణుడు. ఏరి అన్నయ్యలు? నేను కూడా వాళ్ళ మరణానికి కారణమయ్యాను. ఇవాళ అన్నయ్యలు లేరు. వాళ్ళకి నేను ఇలా చేయి పట్టుకుందామంటే లేదు, వాళ్ళకి నమస్కరించడానికి లేదు. మేము బ్రతికున్నప్పుడు కొట్టుకుని వాళ్ళు చచ్చిపోవడానికి నేను కూడా కారణం. ఇప్పుడు ఒక అన్నయ్య చెయ్యి తమ్ముళ్ళు పట్టుకుని విమానం దింపుతుంటే చూసి నాకు అన్నయ్య లేరని ఏడుస్తున్నాను. మాలా ఎవరు బతకూడదనుకున్నాడు. సుగ్రీవుడు చూశాడు, మా అన్నయ్య వాలి మహావీరుడు,
ఏం ఉపయోగం? ఇద్దరం బ్రతికున్న కాలంలో ఎక్కువ భాగం కొట్టుకోవడమే. ఎప్పుడూ ఒకడి వెంట ఒకడు పడ్డం, రెండోవాడు పరిగెడుతూ ఉండడం. ఆఖరికి అన్నయ్య చచ్చిపోవడానికి కారణమయ్యాను. రాముడితో సంధి చేసుకుని రాముడితో బాణం వేయించా. తప్పా ఒప్పా వదిలేయండి. అన్నయ్య చచ్చిపోయాడా లేదా? ఇప్పుడు అన్నయ్య చేయి పట్టుకుందామంటే లేదు. అన్నయ్య కాళ్ళకి నమస్కారం చేద్దామంటే లేదు. అన్నయ్యతో కలిసి కూర్చుని మాట్లాడదామంటే లేదు. అవకాశం భగవంతుడు ఇచ్చిన దాన్ని వినియోగించుకోలేదు. బ్రతికుండగా కలిసి కూర్చుని మాట్లాడుకున్నది లేదు. చచ్చిపోయిన తర్వాత అన్నయ్య చచ్చిపోయాడు ఏడిస్తే వచ్చే ప్రయోజనం ఏమిటని ఏడిచాడు సుగ్రీవుడు. రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు రాజ్యం నాకొద్దు నీవు తీసుకో అంటే నాకొద్దు నువ్వు తీసుకో అని రాముడు భరతుడు ఒకళ్ళ కోసం ఒకళ్ళు బాధపడ్డారు. ఇలాంటి అన్నదమ్ములు లోకంలో ఉంటారా అని లోకం ఆశ్చర్యపోయింది. చిట్ట వరకు కలిసి ఉన్న వాళ్ళు రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు. ఎంత గొప్పవాళ్ళైనా ఒకళ్ళతో ఒకళ్ళు దెబ్బలాడుకుని అర్ధంతరంగా మరణించినటువంటి వాళ్ళు వాలి సుగ్రీవులు, రావణ కుంభకర్ణ విభీషణుల్లో రావణ కుంభకర్ణులు. వాలి మరణించి సుగ్రీవుడు బతికున్నాడు. కాబట్టి ఇవి అనుబంధాలు, ఇవి భగవంతుడిచ్చిన అనుబంధాలు. అలాగే మేనమామ, అత్త, పిన్నమ్మలు, పెదతండ్రులు ఇవి రమ్మంటే వచ్చేవి కావు. ఆ బంధువులని పలకరిస్తూ ఉండడం, వాళ్ళు మన ఇంటికి వస్తూ ఉండడం, మనం వాళ్ళ ఇంటికి వెడుతూ ఉండడం, వాళ్ళకి ఏదైనా కష్టం వస్తే ఆదుకోవడం, మన కష్టానికి వాళ్ళందరూ నిలబడడం, ఇంతమంది బంధువులు ఉన్నారు అని సంతోషంగా కలసి మెలసి బ్రతకడం, అవి చాలా గొప్ప విషయం. అంతేకాని అసలు బంధువుల ముఖం చూడకపోవడం, బంధువులు ఎవరు ఇంటికి రాకపోవడం, తానిప్పుడు ఏ బంధువు ఇంటికి వెళ్ళకపోవడం, మాకెవ్వరూ లేరు మేమెవరింటికి వెళ్ళం అని ఏకాకిలా బ్రతుకుతూ ఉండడం, ఇది మంచి పద్ధతి కాదు. ధర్మరాజు గారు చూడండి, ఎంతమంది బంధువులు, ఎంత గౌరవిస్తాడో. ఎప్పుడూ దుర్యోధనుడి తమ్ముడని అంటాడు. నా తమ్ముల క్షేమాన్ని అడిగానని చెప్పండి అంటాడు. పెద్దలు భీష్మద్రోణాదుల పట్ల అంత గౌరవం చూపిస్తాడు. యుద్ధానికి వెళ్ళి కూడా రథంలోంచి దిగిపోయి అన్నీ రథంలో పెట్టేసి వెళ్ళి భీష్ముడికి నమస్కరించాడు. అంత గౌరవాన్ని ఇస్తాడు. ఆ తర్వాత మనిషి తన ప్రయత్నం చేత తాను కల్పించుకున్న అనుబంధాలు ఉంటాయి. స్నేహం, గురువుగారి దగ్గరికి వెళ్ళి గురువుగారిని ఎంచుకుని ఆయన పాదములకు నమస్కరించి ఆయనతో తాను కల్పించుకున్నటువంటి పరమ పవిత్రమైనటువంటి అనుబంధం, ఇవన్నీ మనిషి స్వప్రయత్నము చేతకు కల్పించుకున్నవి. ఈశ్వరుడు ఇచ్చినటువంటి బంధుత్వాలు దానికి ముందున్నాయి. నిజానికి అవే నీ మనసుకి ఆర్ద్రతనిచ్చి కొత్త అనుబంధములు ఏర్పరచుకోవడానికి కారణమయ్యాయి. అటువంటి బంధుత్వాల్ని చిన్నపుచ్చడం, ఆ అనుబంధాలు లేకుండా చేసుకొని బ్రతకడం కళంకం. అది మంచి పద్ధతి కాదు. అట్లా ఉండకూడదు. ఎప్పటికీ కలిసి మెలిసి బ్రతకడం అనేటటువంటిది నేర్చుకోవాలి. దానికి పాండవులు ఎప్పుడూ సిద్ధం. దానికి నీ బిడ్డలు సిద్ధమా? నువ్వు సిద్ధమా? మీ వాళ్ళు చంపడానికి సిద్ధం, బాధ పెట్టడానికి సిద్ధం, దూరంగా పంపడానికి సిద్ధం, కష్టపెట్టడానికి సిద్ధం. వాళ్ళు ఏడిస్తే మీరు సంతోషించడానికి మీరు సిద్ధం. ఏం బంధుత్వం గురించిన గౌరవం ఉంది మీకు? వాళ్ళని చూసి మీరు నేర్చుకోవద్దా? అన్యాపదేశం. దేశకాలములతో సంబంధం లేకుండా ఎప్పటికీ ఎవరికైనా పనికొచ్చేటటువంటి నీటి అంతర్లీనంగా పొదగబడి ఉండడం అత్యద్భుతమైనటువంటి విశేషం. అందుకే విదురుడి యొక్క ప్రసంగం విదురుడి యొక్క ప్రసంగమే. కాబట్టి ఏలిన వాణిని, దైవము, ఆలిని, బంధులను సముచితారాధన సంశీలత ప్రీతులు చేయని పాలసుడా. ఇటువంటి వాళ్ళ పట్ల సముచితారాధన, ఎవరికి ఏ గౌరవం ఇవ్వాలో ఆ గౌరవం ఇచ్చి ఆ ప్రేమ చూపించి సంశీలత ప్రీతుల చేయని పాలసుడా, వాళ్ళ యొక్క ప్రీతి పొందడానికి వీలుగా ప్రవర్తించడం చేత కానటువంటి వివేకము లేనివాడా లోకంలో? ఫలములు ఆశపడు. వాడు మంచి ఫలితాలు రమ్మని ఆశపడితే వస్తాయా? వాడికి అసలు ఎవరిని గౌరవించాలో వాళ్ళని గౌరవించడమే రాదు. ఏలినవానిని, దైవము, ఆలిని, బంధులను సముచితారాధన సంశీలత ప్రీతుల చేయని పాలసుడా, ఫలములు ఆశపడు. ప్రశ్న వేసి వదిలిపెట్టాడు విదురుడు. అసలు వాడికి ఫలితాలు ఏమిటి? వాడికి ఉత్తమ ఫలితాలు రమ్మంటే ఎక్కడి నుంచి వస్తాయి? వాడికి ప్రాథమికంగా ఎవరిని గౌరవించాలో కూడా చేతకానివాడు, ఎవరితో ప్రేమగా ప్రవర్తించాలో చేతకానివాడు, ఎవరిని ఎట్లా ఆరాధించాలో చేతకానివాడు, ఎవరి నుంచి ఏది పొందాలో చేతకానివాడు. ఇక వాడు ఫలితాన్ని అందుకుంటాడు? అందుకోలేడు.
కాబట్టి అది నేర్చుకోవడం అనేటటువంటిది జీవితంలో అత్యంత ప్రధానమైనటువంటి విషయం అంటాడు. తర్వాత ప్రసంగాన్ని కొనసాగిస్తూ, పురుషుండు రెండు తెరగల ధరనుత్తముడు అనగబరగు తానెయ్యడలన్ పరుసముల పలుకకునికిన్ దురితంబులు వరయు పనులు దొరగుట కథనం. మనిషి ఎక్కడైనా సరే రెండు విషయముల చేత గౌరవాన్ని పొందుతూ ఉంటాడు. ఈ రెండు విషయాల్ని విడిచిపెట్టకుండా ఉన్నవాడు ఎవరో వాడు సర్వత్ర గౌరవింపబడతాడు, సర్వత్ర పూజింపబడతాడు. అందులో మొదటిది ఏది అంటే, పురుషుండు రెండు తెరగుల ధరనుత్తముడు అనగబరగు. ఆ ఉత్తముడు అని అనిపించుకోవాలి అంటే ఎయ్యడలన్ పరుసములు వలుకకునికిన్. భగవంతుడిచ్చినటువంటి మాటని దుర్వినియోగం చేయడము అన్న విషయానికి అర్థం ఏమిటి అంటే పరుషంగా మాట్లాడడం. మాట యందు పారుష్యము అలవాటు చేసుకోకూడదు. ప్రయత్నపూర్వకంగా ఏ మాట మాట్లాడినా ఎవరినో ఎత్తి పొడుస్తూ ఉండడం, ఎప్పుడూ వేళాకోళం, ఎప్పుడూ వెటకారం, ఎప్పుడూ ఎవరి మనసో నొచ్చుకునేటట్టు మాట్లాడడం, కాకి మీదో పిల్లి మీదో కుక్క మీదో పెట్టి ఎవరినో దెప్పి పొడుస్తూ ఉండడం, అది పెద్ద గొప్ప విషయం ఏం కాదు. భగవంతుడు నోరిచ్చింది 10 మందిని సంతోషపెట్టమని, 10 మందితో ప్రేమగా మాట్లాడమని, ప్రేమగా మాట్లాడి వాళ్ళు నీతో ప్రేమగా మాట్లాడేటట్టు చేసుకోమని. అంతేకాని 10 మందితో మాట్లాడకూడని రీతిలో మాట్లాడి పరుషంగా మాట్లాడి ప్రవర్తించమనే. అలా ప్రవర్తించకూడదు. అందుకే 84 లక్షల జీవరాశులలో ఏ ప్రాణికి ఇవ్వనటువంటి అపూర్వమైన వరాన్ని, ఉపకరణాన్ని భగవంతుడు మనుష్యుడికి ఇచ్చాడు. అది స్వరపేటిక. మాటల చేత మనుష్యుడు ఏదైనా సాధించగలడు. మాటల చేత దేవతలు మన్నన చేసి వరంబులిత్తురు అంటారు. మంచి మాటలు మాట్లాడే వాళ్ళని చూసి దేవతలు ప్రసన్నులై వరములనిస్తారు. ఆ మాటల చేత ప్రేమ పొందినటువంటి వ్యక్తి అవతల వారి నుండి ఎంత గొప్ప ఉపకారాన్నైనా పొందగలుగుతాడు. నిజానికి మాటల చేత చచ్చిపోయే వాళ్ళని కూడా చచ్చిపోకుండా చేయడం సాధ్యం అవుతుంది. శ్రీరామాయణం సుందరకాండలో సీతమ్మ తల్లి ఉరిపోసుకోవడానికి సిద్ధంగా ఉంది. కంఠానికి తగిలించేసుకుంది ఆ కేశపాశాన్ని, శిశుపావృక్షపు పూచిన కొమ్మకి కట్టేసింది. ఆ పట్టుకున్న కొమ్మ వదిలేస్తే అసలే కృషించిపోయిందేమో, వేలాడిపోతుంది, ప్రాణం వదిలేస్తుంది. అటువంటి స్థితిలో ఆవిడని ముట్టుకోకుండా ఆవిడ ఉరి వేసుకుని మరణిద్దామనేటటువంటి ఆమె యొక్క ప్రయత్నాన్ని విరమింప చెయ్యాలి అంటే ఎలా సాధ్యం అవుతుంది? అటువంటప్పుడు కూడా అది సాధ్యమయ్యేటట్టు చెయ్యగలిగినట్టు ప్రవర్తించినటువంటి గౌరవం ఎవరికి దక్కింది? స్వామి హనుమకి దక్కింది. ఆయన దేని చేత సాధించగలిగారు? వాక్కు చేత సాధించారు. అప్పుడు రామకథ చెప్పారు. రామకథ విన్న సీతమ్మ వెంటనే ఉరిని పక్కకి తీసేసింది. అందుకే సుందరకాండ చివర్లో రామచంద్రమూర్తితో మాట్లాడుతూ హనుమ ఒక మాట అంటారు. తతోమయా వగ్భిదధీన భాషిత శివాభిరిష్టాభిరభిప్రసాదిత జగామ శాంతిం మమ మైథిలాత్మజ తవాపి శోకేన తథాపి పీడిత అంటారు. రామ, నేను నా మాటల చేత సీతమ్మ యొక్క శోకాన్నంతటినీ పోగొట్టినా ఇంకా సీతమ్మ శోకిస్తోంది. ఎందుకు శోకిస్తోందో తెలుసా? నువ్వు తన కొరకు శోకిస్తున్నావని శోకిస్తావు తప్ప నువ్వు కనపడవేమో, నువ్వు రావేమోనన్న బెంగ, అటువంటి ఆలోచనల వలన కలిగినటువంటి శోకాన్ని నేను నా మాటల చేత తీసేశాను. ఇప్పుడు సీతమ్మ పరమ ప్రశాంతంగా ఉంది. జగామ శాంతిం మమ మైథిలాత్మజ. మైథిలాత్మజ అయినటువంటి సీతమ్మకి నేను నా మాటల చేత శాంతినిచ్చాను. అంటే మాటల చేత శాంతినివ్వవచ్చు. అదే మాటల చేత జీవితంలో ఎప్పుడు గుర్తొస్తే అప్పుడు అంత బాధపడేటట్టుగానూ మాట్లాడచ్చు. సత్యం బ్రూయాత్, ప్రియం బ్రూయాత్, నబ్రూయాత్ సత్యమప్రియం, ప్రియంచ నానృతం బ్రూయాత్. అందుకే మనిషికి మాట ఇచ్చినటువంటి భగవంతుడు మాట మీద అన్ని నియమాలు పెట్టాడు. సత్యం మాట్లాడు, సత్యము ప్రియంగా మాట్లాడు. ప్రియంగా మాట్లాడమన్నారని అసత్యం మాట్లాడవద్దు.
ఇన్ని నియమాలు పెట్టడానికి కారణం ఏమిటి అంటే నీకు ఇచ్చినటువంటి మాటని నువ్వు సద్వినియోగం చేసుకోవడం నేర్చుకోవాలి. అనుద్వేగకరం వాక్యం అంటాడు గీతాచార్యుడు. మనం మాట్లాడిన మాటలు ఇతరుల యందు ఉద్వేగమును కల్పించేవి కాకూడదు. అట్లా ఏ కారణం చేత తెలిసి కానీ తెలియక కానీ జరిగితే దానికి నేను క్షంతవ్యుడను అని ఈశ్వరుడికి చెప్పవలసిందే. అది పొరపాటుగా జరిగితే సక్రమముగా అర్థము చేసుకొనబడుగాక అని భగవంతుణ్ణి ప్రార్థన చేయవలసిందే. కాబట్టి వాక్కు దాహకత్వ శక్తితో ఉంటుంది. అగ్నిహోత్రం ఎటువంటిదో వాక్ అటువంటిది. అగ్ని అవతల వస్తువుని కాల్చేస్తుంది, వాక్కు అవతల వారిలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని కాల్చేస్తుంది. అందుకే మాట మాట్లాడేటప్పుడు చాలా ప్రేమతో మాట్లాడడం, అవతల వారు విని సంతోషంగా ఉండేటట్టు మాట్లాడడం, ఉత్సాహం తెచ్చుకునేటట్టు మాట్లాడడం, అవతల వారు ప్రీతి చెందేటట్టుగా మాట్లాడడం జీవితంలో ప్రయత్నపూర్వకంగా అలవాటు చేసుకోవాలి. అంతేకాని అయిందానికి కాందానికి ప్రతివారు బాధపడేటట్టుగా మాట్లాడడం అనేటటువంటిది ఏ కారణం చేత కూడా అలవాటు చేసుకోకూడదు. వాక్కు అంత ప్రేమతో కూడుకున్నదై అంత మెత్తని వాక్కు పలకడం అన్నది జీవితంలో రావాలి. అందుకే తానెయ్యడలన్ పరుసములు వలుకకునికిన్, పరుషముగా మాట్లాడడం అనేటటువంటిది జీవితంలో అలవాటు కాకుండా ఉండడం చూసుకోవాలి. చిన్నతనం నుంచి కూడా పిల్లలు ఏ కారణం చేతనైనా కఠినంగా మాట్లాడడం అలవాటు చేసుకుంటే దాన్ని వెంటనే దిద్దాలి. సర్వసాధారణంగా పిల్లలకి ఉండే లక్షణం ఏమిటంటే పరానుకరణం. మనం ఎలా మాట్లాడుతుంటామో దాన్నే పిల్లలు అనుకరిస్తారు. నేను ఇంటికి వచ్చిన అతిథితో ఎంతో ప్రేమగా మాట్లాడి వాళ్ళు వెళ్ళిపోగానే నేను వాళ్ళ గురించి వ్యతిరేకంగా మాట్లాడి చిన్నతనం చేసి మాట్లాడుతున్నాను అనుకోండి, అదే నా కొడుకు అలవాటు అవుతుంది, కూతురుకు అలవాటు అవుతుంది, మనవలకు అలవాటు అవుతుంది. అదే నేను ఇంటికి వచ్చి వెళ్ళిన ప్రతి వాళ్ళ గురించి చాలా ప్రేమతో మర్యాదతో మాట్లాడుతున్నాను అనుకోండి, వాళ్ళకి కూడా ఆ ప్రేమ ఆ మర్యాద అలవాటు అవుతాయి. నేను ఇంట్లో ఎలా ప్రవర్తిస్తూ ఉంటాను, ఎట్లా మాట్లాడుతూ ఉంటానన్న దాన్ని బట్టే వాళ్ళకి కూడా ఆ ప్రేమ, ఆ వాక్కు యందు తీపితనం, ఆ మెత్తనితనం అలవాటు అవుతాయి. అందుకే పెద్దలకి రానిది పిల్లలకి రాదు. ప్రయత్నపూర్వకంగా అలవాటు కావలసినది ఇది అంటే మనిషి మెత్తగా మాట్లాడడం, సౌమ్యంగా మాట్లాడడం అలవాటు చేసుకోవాలి. అట్లాగే దురితంబులు వరయు పనులు దొరగుట కథనన్, మనిషి పాపపు పనుల జోలికి ప్రయత్నపూర్వకంగా వెళ్లకుండా ఉండగలగడం అనేటటువంటి నిగ్రహాన్ని అలవాటు చేసుకోవాలి. ఎందుకని అంటే పాపమునకు అనేకమైనటువంటి పేర్లు ఉన్నాయి. కిల్బిషము అని ఒక పేరు. ఈ పాపము ఏం చేస్తుంది అంటే దానికి విస్తరించేటటువంటి లక్షణం ఉంటుంది. పాపమునకు ఉన్నటువంటి గొప్ప శక్తి ఏమిటంటే ఆకర్షణ, దాని యందు సుఖము ఉంటాయి. లేకపోతే పాపం జోలికి ఎవరెడతారండి? పాపం ఆ పని చేయకూడదు అని తెలుసు, అయినా ఎందుకు చేస్తున్నాడు అంటే దానికి ఆకర్షించే లక్షణం ఉంటుంది. అఘాసురుడు అంటారు అందుకే భాగవతంలో. దాని నోట్లోకి మనమెడితే మింగుతుంది తప్ప పాపం బలవంతంగా మనని పట్టుకుని మింగలేదు. మనని తన వైపుకి లాక్కోవడానికి, దాని నోట్లోకి మనం వెళ్ళేటట్టు చేయడానికి పాపం ఏం చేస్తుంది అంటే ఆకర్షిస్తుంది, ఒక సుఖాన్ని ఎర చూపిస్తుంది. నేను లంచం పట్టకూడదు అని నాకు తెలీదా? నేను లంచం తీసుకోకూడదు అని తెలీదా? తెలుసు, మరి ఎందుకు తీసుకుంటాను? నేను ఇప్పుడు లంచం తీసుకున్నానని కాదు నా ఉద్దేశ్యం. ఉదాహరణకి ఎందుకు తీసుకోవాలి అంటే అలా తీసుకుంటే ఏదో ఆర్థిక పరిపుష్టి కలిగితే దాని వలన ఆపదలో నిగమించవచ్చని. నిజానికి అదే నిన్ను ఆదుకునేది భగవంతుడా? అసలు నువ్వు భగవంతుణ్ణి నమ్ముకుని ధర్మాన్ని పట్టుకుంటే ఆపదే రాదుగా. ఎప్పుడు ఏదో అవసరం వస్తుంది, దీంతో నువ్వు ఏదో సాధించాలని అనుకోవడం ఎందుకు? ఈ డబ్బంతా పట్టుకెళ్ళి లక్షలు ఎక్కడో కట్టి కొడుకుని చదివించడం తేలిక. వాడు 100 మంది పరీక్ష రాస్తే ఒకటో వాడిగా నిలబడి 5 రూపాయలు కట్టి వాడు పెద్ద చదువు చదువుకోవడం తేలిక. దేని వలన కీర్తి? అది ఈశ్వరానుగ్రహం వల్ల కలుగుతుంది, ధర్మం వల్ల కలుగుతుంది. ధర్మానుష్ఠానం చెయ్యి అంటే ఆకర్షణ చూపిస్తుంది. ఇంద్రియాలకి ఏదో సుఖం, శరీరాలకి ఏదో సుఖం. వినకూడదని తెలుసు, ఎందుకు వింటున్నాడు అంటే అలా చెవి ద్వారా వినడము చేత ఏదో తృప్తి పొందుతున్నాడు. చూడకూడదని తెలుసు, ఎందుకు చూస్తున్నాడు?
అంటే చూడడం ద్వారా మనసు తృప్తి పొందుతోంది. ముట్టుకోకూడదని తెలుసు, ఎందుకు ముట్టుకుంటున్నాడు? ముట్టుకోకూడనిది ముట్టుకుని తృప్తిని పొందుతున్నాడు. అది అటువంటి సుఖాన్ని ఇవ్వలేదనుకోండి, అసలు పాపం ఎవడూ చేయడు. పాపమునకు ఈ 2 లక్షణములు ఉంటాయి. అది విస్తరిస్తుంది, పైగా ఒకసారి దాని జోలికి వెళ్ళాడనుకోండి, అది మెల్లిమెల్లిగా మింగేయడం మొదలు పెడుతుంది. త్రాచుపాము కప్పని పట్టుకుందనుకోండి, పట్టుకున్న తర్వాత మెల్లిమెల్లిగా విషం ఎక్కించి అది స్పృహ తప్పిపోతుంటే నోట్లోకి లాగేసుకుని మింగేస్తుంది. పాపం కూడా అంతే, విస్తరిస్తుంది. మొదట చిన్న తప్పుతో మొదలుపెట్టినవాడు విస్తరించి తప్పు ఎక్కువ చేయడం మొదలు పెడతాడు తప్ప ఒకసారి చేసి ఆగిపోవడం అన్నది సాధ్యమయ్యే విషయాలుగా ఉండవు. కాబట్టి విస్తరించే లక్షణంతో ఉంటుంది. పైగా అది సమస్త శుభములను ఆపేస్తుంది. పాపపు జీవనం ఎక్కడుందో అక్కడ ఈశ్వరానుగ్రహం ఉండదు. ఈశ్వరానుగ్రహం ఉండదు కాబట్టి అక్కడ శుభము జరగదు. శుభము జరగకుండా ఉన్నది అంటే పాపమున్నది అని గుర్తు. ఆ పాపము తొలగితే తప్ప ఈశ్వరానుగ్రహం కలగదు. ఆ ఈశ్వరానుగ్రహమా నీకు కావలసింది, పాపమా నీకు కావలసింది? నీకు ఏది కావాలి? నీకు శుభం కావాలనుకుంటే, సంతోషం కావాలనుకుంటే, సుఖం కావాలనుకుంటే ఈశ్వరుణ్ణి ఆశ్రయించు. అంతేకాని పాపపు పని చేత నువ్వు తాత్కాలికంగా పొందే సుఖం శాశ్వతమైనటువంటి ప్రమాదాన్ని తీసుకొస్తోందా, తీసుకురావట్లేదా? విషం రుచిగా ఉంది అని తాగాడు అనుకోండి, తాగిన 5 నిమిషాలు బాగుండొచ్చు, తర్వాత ఇక శరీరం ఉండదు. ఏమిటి ప్రయోజనం? కాబట్టి పాపమనేటటువంటిది పరమ ప్రమాదకరం. పాపము ఈ ఒక్కసారితో పోదు, ఇక్కడతో పోదు. అది శరీర పతనానంతరము మనిషిని నరకంలోకి తోసేస్తుంది. ఆ నరకంలో పడి కొట్టుకుంటాడు, ఎన్నో బాధలు పొందుతాడు. 2, అదొక రకమైనటువంటి ఉన్మాదం. ఆ పాపపు జీవనానికి అలవాటు పడ్డవాడు ఇక శుభప్రదమో మంగళప్రదమో అయినటువంటి పుణ్యప్రదమైన జీవితం వైపుకి మళ్ళీ మారి రావడం అంత తేలికైన విషయం కాదు. పైగా పాపం చాలా తొందరగా పెరిగిపోతుంది, ఎందుకంటే దాని ఆకర్షణ అటువంటిది. పుణ్యం త్యాగంతో కూడుకుని ఉంటుంది, అది సుఖంతో కూడుకుని ఉంటుంది. కాబట్టి ఒకసారి పాపపు జీవనం మొదలు పెడితే దాని బలవంతమైన ఆకర్షణ చేత ఎక్కువ అటు వెళ్ళిపోతాడు. త్యాగం ఇటువైపు ఉంది కాబట్టి బహు తక్కువగా ఇటువైపు వస్తాడు. అప్పుడు మనిషి జీవితం పతనమైపోయిందిగా. పోనీ అక్కడతో పోయిందా? ఇది వాసనాబలంగా మనసుని పట్టుకుంటుంది. పట్టుకున్న కారణం చేత పునర్జన్మలో కూడా మళ్ళీ దానివైపే లాగపడతాడు. అందుకే మనిషి నిగ్రహంతో, తన ప్రయత్నంతో తాను తెలుసుకుని దూరంగా ఉండవలసింది ఏదో దానిని పాపము అంటారు. నిషిద్ధ కర్మ, విహిత కర్మ చెయ్యడానికి కొద్దో గొప్ప భక్తి ఉంటే చెయ్యొచ్చు. రేపు తెల్లవారకట్ట 4 గంటలకి స్నానం చేయండి అన్నాను అనుకోండి, రోజు తెల్లవారుజామున కష్టమో నిష్ఠూరమో లేచి 4 గంటలకి స్నానం చేస్తాడు. కానీ మీరు 4 గంటలకి స్నానం చేసే ముందు కానీ, చేస్తున్నంతసేపు కానీ, మీరు ఒళ్ళు తుడుచుకొని పంచె కట్టుకునే పర్యంతం కానీ మీకు కుక్క గుర్తుకు రాకూడదు అన్నాను అనుకోండి, కుక్కే గుర్తొస్తుంది. అదే నల్లి గుర్తుకు రాకూడదంటే నల్లి వస్తుంది, పిల్లి రాకూడదంటే పిల్లి వస్తుంది. ఏది వద్దంటే అదే గుర్తొస్తుంది. వద్దు అన్నది చెయ్యాలని మనిషి మనసు తహతహలాడుతుంటుంది. చెయ్యమన్నది ఏదో భక్తితోటో భయంతోటో చేస్తాడు. కానీ వద్దు అన్నది చెయ్యకుండా ఉండాలి అంటే కేవలం 3 కారణముల చేతనే తనని తాను ఆపుకోగలుగుతాడు. 1, తను దైవమునకు వశపడాలి. భగవంతుడు ఇష్టపడని పనులు నేను చెయ్యను, ఏది ఏమైపోని నేను చెయ్యను. తనని తాను నిగ్రహించుకోగలిగితే వశవర్తి అంటారు. వశపడుట. ఏనుగు ఉంటుంది, ఏనుగు మహాబలమైనటువంటి ప్రాణి, భద్రగజం. గురువాయూరులో రాత్రి 9:30కి కృష్ణ పరమాత్మ దేవాలయం చుట్టూ ప్రదక్షిణం చేయడానికి వస్తాయి ఏనుగులు. అవేవో కొండలు వచ్చాయా అన్నట్టుగా ఉంటాయి. అన్ని భద్రగజాలని లోపలికి తీసుకొస్తే గుడి చుట్టూ నిలబడతాయి. ప్రధాన అర్చకుడు కృష్ణ పరమాత్మ యొక్క ఉత్సవమూర్తిని ఒక పెద్ద భద్రగజం మీద పెడతారు. ఆ ఏనుగు ఎక్కాలి. నిజానికి దానికి ఒక పెద్ద నిచ్చెనేస్తే కానీ ఎక్కలేడు. ఆయన గుళ్ళోంచి బయటికి వస్తాడు మేళతాళాలతో. రాగానే ఈ ఏనుగు ఏం చేస్తుందంటే ఒక కాలు బాగా చాపుతుంది, చాపి తన తలని ఇలా ఉంచుతుంది. అర్చకుడు ఏం చేస్తాడంటే పరిగెత్తుకుంటూ వచ్చి ఏటవాలుగా ఉన్నటువంటి దాని కాలుని ఆధారం చేసుకుని పైకెక్కుతూ దాని చెవు పట్టుకుంటాడు. పట్టుకుని ఆ చెవిని ఆధారం చేసుకుని ఒక పక్కకి ఒరుగుతుండగానే ఆ కాలెత్తి ఏనుగు మీదకి ఎక్కి కూర్చుంటాడు. కూర్చున్న తర్వాత ఆయన బాగా కూర్చున్నాడు, సర్దుకున్నాడు అన్న తర్వాత అది కాలు, తల, చెవి సరిగ్గా పెట్టుకుంటుంది.
పెట్టుకుని నడుస్తుంది. అంత ఏనుగు తనంత తాను వశపడిపోయింది. వశపడిపోయింది కాబట్టి కృష్ణ పరమాత్మని దాని మీద కూర్చోబెడుతున్నారు. అది నేను వశపడనంటే గురువాయూరు గుళ్ళోకి ఎందుకు వస్తుంది? కృష్ణ పరమాత్మ దాని కుంభస్థలం మీద ఎందుకు కూర్చుంటాడు? కూర్చోడు. దాని జన్మ ఎందుకంత సార్థక్యం పొందింది? వశపడింది కాబట్టి. తిరుమలలో వెంకటేశ్వర స్వామి వారు మాడవీధుల్లో వెడుతుంటే ముందు ఏనుగెడుతోంది అంటే ఎందుకు ఎడుతోంది? పక్కన ఉన్నటువంటి మావటి అంకుశం పట్టుకుని ఎడుతుంటే అది అంకుశానికి మావటికి వశపడింది. ఏ ప్రాణి తనంత తానుగా వశపడిపోయిందో ఆ ప్రాణి గౌరవింపబడుతుంది. నిజానికి ఏనుగు తలుచుకుంటే అంకుశం పట్టుకున్న మావటిని తొండంతో తిప్పి గిర్ర 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 చుట్టి విసిరి వదలబారేయగలదు. కానీ అది ఎప్పుడూ అలా చేయదు. తనని కట్టడానికి తీసుకెడితే కాలు ముందుకి జాపి ఇనప గొలుసుని తొండంతో ఎత్తి మావటికి ఇచ్చి తన కాలు తాను కట్టించేసుకుంటుంది. అంత వశపడింది కాబట్టి ఏడుకొండలెక్కింది. వశపడింది కాబట్టి స్వామివారి ముందు నడుస్తోంది. ఇది స్వామివారి ఏనుగు అంటున్నారు. ఆనందనిలయ విమానం ముందు నిలబడగలుగుతోంది. వశపడినదేదో అది జీవితంలో వృద్ధిలోకి వస్తుంది. నేను తండ్రి మాటకి వశపడతాను, నా అంత నేనుగా అంతే, ఆయన మాట కాదనను అని దైవానికి వశపడిన వాడెవరో వాడు పాపం చెయ్యలేడు. గురువుకి వశపడిన వాడెవరో వాడు పాపం చెయ్యలేడు. గురువుగారు ఇటువంటివి అంగీకరించారు. గురువుగారు ఇటువంటి పాపపు పనులు తెలిస్తే అవతలకు పొమ్మంటారు. కాబట్టి గురువుగారు నొచ్చుకునే పని నేను చెయ్యను. గురువుకి వశపడినవాడు చెయ్యడు, శాస్త్రమునకు వశపడినవాడు చెయ్యడు. గురువుకి దైవానికి శాస్త్రానికి వశపడ్డం అంటే ఈ మూడిటిలో రెండు కలిపి ఒకటే. శాస్త్రము దైవము ఒక్కటే. గురువుకి శాస్త్రానికి ఎవడు కట్టుపడ్డాడో వాడే శ్రద్ధావంతుడు. వాడికి ఇంద్రియ నిగ్రహంతో ఉంటాడు కాబట్టి వాడు పాపం చెయ్యడు. అదే గీతాచార్యుడు భగవద్గీతలో మాట్లాడుతూ శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పర సంయమేంద్రియ జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతిం అచిరేణాధిగచ్చతి అంటాడు. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం, ఆ శ్రద్ధ కలిగిన వాడికే జ్ఞానము కలుగుతుంది. తత్పర సంయమేంద్రియ, వాడు భగవంతుడి గురించి ఆలోచిస్తూ ఉంటాడు, దాని వలన ఇంద్రియ నిగ్రహాన్ని పొంది ఉంటాడు. అంటే వాడిని ఎప్పుడూ దైవము లేదా శాస్త్రము, దైవము శాస్త్రము ఒకటే, గురువు వాళ్ళకి వశపడి ఉన్నాడు కాబట్టి పాపం జోలికి వెళ్ళడు. వాణ్ణి శ్రద్ధావంతుడు అని పిలుస్తారు. చూడండి, పనస తొనలు తీయాలి అనుకున్నవాడు పనసకాయ పైన ఉన్నటువంటి ఆ కండని కత్తితో కోసి తెలియక తొనలు తీసే ప్రయత్నం చేశాడనుకోండి, పాల జిగురు చేతికి అంటిపోతుంది, ఆ తొనలు అసలు ఊడవు. అదే చేతికి నూనె రాసుకొని తొనలు తీస్తున్నాడు అనుకోండి, ఆ జిగురు అంటుకోదు. ఎవడు శాస్త్రమునకు దైవమునకు వశపడ్డాడో, శాస్త్రమునకు గురువునకు వశపడ్డాడో వాడిని అసలు పాపం అంటుకునేటటువంటి అవకాశమే లేదు. ఎందుకు లేదు అంటే వాడు దానితో సంగము చెందడం, దానికి దూరంగా ఉంటాడు. ఆయనకు అసలు మనసు అటువైపు అనురక్తము కాదు. ఎందుకంటే అది గురువుగారు అంగీకరించారు, దైవం అంగీకరించదు, నాకొద్దు. అందుకే పాపమునకు దూరంగా ఉండాలి అంటే తనంత తాను వశపడ్డని నేర్చుకోవాలి. సముద్రానికి చెలియలి కట్టు ఉంటుంది. నిజానికి సముద్రం తలుచుకుంటే ఊళ్ళోకి వచ్చేయలేదా పొంగి, కానీ సముద్రం రాదు. ఎందుకు రాదు అంటే తనకి తాను నియమం పెట్టుకుంది. నేను దాటను అంది, ఈ ప్రాంతాన్ని దాటను, అక్కడి వరకే కెరటాలు వెళ్ళి వెనక్కి వచ్చేస్తాయి తప్ప నేను దాటి పొంగి ఊళ్ళోకి వెళ్ళను అంది. ఎన్ని వందల సంవత్సరాలైనా అంతే, సముద్రం అలాగే ఉండిపోయింది. చెలియలి కట్ట. మనిషి తనంత తానుగా నియమాన్ని పెట్టుకుంటాడు. ధర్మీచ అర్థేచ కామీచ నాతిచరామి, నేను ధర్మంలో అర్థంలో కామంలో ఈమెను అతిక్రమించను, నేను ధర్మాతిక్రమణము చెయ్యను, నేను శాస్త్రాతిక్రమణము చెయ్యను. ఏష ఆదేశ ఏష ఉపదేశ, గురువుగారు చెప్పారు కాబట్టి నేను అటువంటి వాటి జోలికి వెళ్ళను అని తనని తాను నియంత్రించుకోగలిగితే శ్రద్ధావంతుడు. వాడు పాపము జోలికి వెళ్ళాడు. పాపము జోలికి వెడితే ఇక్కడ కాదు పతనం, శరీర పతనానంతరము జీవుడు కూడా నశించిపోతాడు. ఒకటి నరకంలోకి పోవడం, రెండు పునర్జన్మయందు నీచమైనటువంటి ఉపాధుల్లోకి వెళ్ళిపోవడం. వాసనాబలంగా ఏ వ్యసనాలు పట్టుకున్నాడో, ఏ పాపపు పనులు పట్టుకున్నాడో అవే మనసు మళ్ళీ వ్యసనం కింద వాసన కింద వెళ్ళిపోతుంది. అందుకే చూడండి, అన్నప్రాశన చేసేటప్పుడు అనేక వస్తువులు ఉంచుతారు.
ఎందుకు ఉంచుతారు అంటే వాడికి అన్నం పెడితే శరీరం బలం పొందడం మొదలవుతుంది. వాడు ఏం పట్టుకున్నాడు అన్నది వాసనాబలంగా చూస్తారు. చూసి ఒకవేళ వాడు ఏదైనా పట్టుకోకూడనిది పట్టుకుంటున్నాడు అనుకోండి, వాడికి మొదటి నుంచి కూడా అది అభ్యున్నతి కారణం కాదురా, దానికన్నా ఇది అభ్యున్నతి కారణము అని వాడికి మంచి మాట నేర్పి వాసనా బలాన్ని తొలగించే ప్రయత్నం చేస్తారు. అందుకు అన్నప్రాసనలో అవన్నీ పెట్టడం. అన్నం పెడుతూ నోటితో మంచి మాటలు చెప్పి వాసనా బలాన్ని అన్నంతో పాటుగా లోపలికి పంపించి, అన్నమే మనసుగా మారుతుంది కాబట్టి, అన్న వికారమే మనసు కాబట్టి, మనసుకున్న వాసనా బలాన్ని పోగొట్టి వాడిని సత్పురుషుడిగా తయారు చేయడానికి ప్రయత్నం చేస్తాడు. కాబట్టి పాపం అనేటటువంటిది అంత ప్రమాద హేతువు. అంత ప్రమాద హేతువు అని పాపం గురించి తెలుసుకున్నవాడు పాపం జోలికి వెళ్ళడు. పాపము ఏ కారణము చేత శాశ్వత సుఖ కారణము కాదు. అది అప్పటికి బాగుంటుందంతే, అప్పటికి బాగున్నట్టు అనిపిస్తుంది, కానీ అత్యంత ప్రమాదకరం. పెద్ద నాగుపాము అలా పడుకుని ఉందనుకోండి, అక్కడెక్కడో తల ఉంది, 12 అడుగుల పొడుగుంది నాగుపాము. అసలు ఎప్పుడు చూడలేదు అంత పాము అలా పడుకుని ఉంది. ఒకనాడు యథార్థంగా నేను అలాగే చూశాను కూడా. అంత పెద్ద పాము ఎండుటాకుల్లో పడుకునింది. నేను అది చూసి అది ఏదో ఎండుటాకులేమో అనుకున్నాను. కడుపు దగ్గర ఉబ్బి లోపలికెడుతోంది. అప్పుడు చూసి ఇదేదో ఊపిరి పీలుస్తున్నట్టుంది, పాము కాదు కదా అనుకున్నాను. ఎంత అందంగా ఉందో నేను అనుకున్నాను. ఇదేమిటి, ఈ చెట్టు ఆకులు ఎండిపోయిన తర్వాత కింద పడితే ఇంత మంచి రంగులోకి వస్తాయా అనుకుంటున్నాను. చటుక్కున పట్టుకుంటే ఆకింత అందంగా ఉందేమిటని, అందంగా ఉందేమిటన్న ఆలోచన వచ్చి పట్టుకుంటేనే పాము బుసకొట్టి పడగ యువతలకి తీసి కొడుతుంది. అటువంటిది పాపం కూడా అంతే. అప్పటికి బాగుంటుందేమో నీకు, అప్పటికి రుచిగా ఉంటుందేమో, అప్పటికి సుఖంగా ఉంటుందేమో, కానీ ముట్టుకున్నవాడు పాపము చేత గ్రసింపబడతాడు. దానికి ఆ లక్షణం ఉంది. అది గ్రసిస్తుంది. గ్రసించడం అంటే మింగేస్తుంది. పాము కప్పని ఎలా మింగేస్తుందో అలా మింగేస్తుంది. రామకృష్ణ పరమహంస మాటల్లో చెప్పాలంటే అది ఎంత దారుణంగా ఉంటుందంటే, మనసులో ఆ పాపమునందు అనురక్తి నాగుపాము కప్పని పట్టేసింది. ఇంకా మింగబోతోంది, విషం ఎక్కింది, స్పృహ తప్పిపోతోంది. అయినా ఎదురుగుండా ఎగురుతున్నటువంటి ఈగని పట్టుకుందామని కప్ప నాలిగి చాపుతోంది. వాడికి అప్పుడు కూడా ఇంకా పాపానురక్తే. ఒకసారి అటువైపుకు వెళ్ళి అది ఆక్రమించేస్తే మనిషిని పుణ్యం వైపుకి అసలు ఆలోచన చెయ్యనివ్వదు. 2, అత్యంత ప్రమాదకరమైన విషయం ఏమిటంటే అదొక అంటువ్యాధిలా త్యాగబుద్ధితో తనని తాను నియంత్రించుకుని పుణ్యం వైపు నిలబడడం అలవాటు పోయి అందరూ క్రమంగా పాపం వైపుకి విరిగిపోయి ఇంద్రియాలతో చెయ్యకూడని పనుల వైపే అనురక్తి ఎక్కువైపోయిందనుకోండి, లోకము శిథిలమైపోతుంది. ఈ మాట నీ చెప్పట్ల, శాస్త్రములు చెప్తున్నాయి. ఉపద్రవములు ఏర్పడతాయి. ఏర్పడి లోకమంతా శిథిలమవుతుంది. ఎందుకని అంటే నా మాట విననివాడు లేనప్పుడు నేనెందుకు మీ మొరలు వినాలనే స్థితి వస్తుంది. అటువంటి స్థితి కలగకూడదు అంటే పాపముల జోలికి వెళ్ళవద్దు అని శాస్త్రములు ఘోషిస్తున్నాయి. కాబట్టి పాపం అనేది అంత ప్రమాదకరమని తెలుసుకుంటాడు వివేకం ఉన్నవాడు. తెలుసుకుని ఏం చేస్తాడు, దాని జోలికి వెళ్లకుండా ఉంటాడు. ఈ 2 ఎవడు నేర్చుకున్నాడో వాడు ధన్యుడు. అందుకే ధన్యుడైన వాడిని పాపం గ్రసించారు. కాబట్టి ధృతరాష్ట్ర మహారాజా, పురుషుండు 2 తెరగుల ధరనుత్తముడనగబరగు. 2 కారణముల చేత పురుషుడు ఉత్తముడు అనిపించుకుంటాడు. తానెయ్యడలన్ పరుసముల పలుకకునికిన్. నీ కొడుకు దుర్యోధనుడు, కర్ణుడు, దుశ్శాసనుడు, శకుని తెల్లవారి లేస్తే చేసే పని ఏమిటంటే పరుషంగా మాట్లాడుతుండడం. అది ఏం చేసింది, భారత యుద్ధానికి కారణమైంది. పరమ సౌమ్యంగా మాట్లాడడం ధర్మరాజు గారికి అలవాటు. అది ఆయన గెలుపునకు కారణమైంది, ఆయన కీర్తికి కారణమైంది. దురితంబులు వరయు పనులు దొరగుట కథనన్. పాపముల జోలికి ధర్మరాజు కానీ సోదరులు కానీ వెళ్ళరు. నీ కొడుకు కానీ ఆయన స్నేహితులు కానీ తెల్లవారి లేస్తే చేసేవన్నీ పాపపు పనులే. కాబట్టి వాళ్ళు పతనం అవుతారు, వాళ్ళు ఉన్నతికి వస్తారు. ప్రత్యక్షంగా ధృతరాష్ట్రుడికి అన్వయం, పరోక్షంగా దేశకాలములతో సంబంధం లేకుండా ప్రతి వ్యక్తి జ్ఞాపకం ఉంచుకొని తనంత తానుగా తన ఉద్ధరణ కొరకు తాను ప్రయత్నించవలసినటువంటి విధి విధానములు నిర్దేశింపబడినటువంటి పరమ పవిత్రమైనటువంటి విదురవాక్కు.
భగవంతుడు తన నిర్హేతుక కృపాకటాక్ష వీక్షణముల చేత అటువంటి సౌమ్యమైన వాక్కుని, పాప నిరసన బుద్ధిని, పుణ్యమునందు అనురక్తిని మనకు కటాక్షించుగాక అని ఆయన పాదములు పట్టి ప్రార్థన చేద్దాం. స్వస్తి.